అన్నయ్య what happened to you? Why are you so sad? అన్నీ తెలిసి ఇలా అడుగుతావేంటి శామ్? అన్నయ్య దీనికి ఇలా అయిపోతే ఎలా? లవ్ అంటే థ్రిల్స్ ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, సర్ప్రైజ్ ఉండాలి. అప్పుడే కదా లవ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. బ్యూటిఫుల్ కాదు శామ్, నేను ఫూల్ అవుతున్నాను. ఆ మనోజ్ ప్రతి విషయంలో నా మీద విజయం సాధిస్తున్నాడు. అతని విక్టరీ 1 or 2 days, బట్ మీ లవ్ లైఫ్ లాంగ్ విక్టరీ. అలాగని లేనిపోని ఊహలతో కలలు కని జీవించడమే అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ఎవరూ దొరకలేదనుకుంటా. పాప వాడు బలైపోతున్నాడు. వండనాలికి మందు వేస్తే ఉండనాలికి పోయినట్టు ఆడెవడో అనుకుని మనల్ని వేసాడు, మనకు తగిలింది. ఈ డాక్టర్ చుట్టూ తిరిగి చదివింపులు చదివించుకోలేకపోతున్నారా బాబాయ్? లేదు శామ్, నేను వెళ్ళిపోతానంటే నువ్వే ఆపుతున్నావు. వెళ్ళిపోతే పద్మావతి నీదవుతుందా? చెప్పన్నయ్యా. ఉంటే మాత్రం నాదవుతుందా? డెఫినెట్ గా అవుతుంది. ఇది ఆ గాడ్ డెసిషన్. అందుకే ఆ దేవుడు నిన్ను ఈ ఇంట్లోకి ఈ రూపంలో రప్పించాడు. ఈ ప్లాన్ నీదే కదా, దేవుడు చేశాడంటావెందుకు? దేవుడు తను చేయాల్సిన పనిని మనుషులతో చేయిస్తాడు. ఏమో, నేను ఇక్కడ ఉండలేను శామ్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయితే పద్మావతితో నువ్వు మనోజ్నే పెళ్లి చేసుకోమని చెప్పేస్తా. అమ్మో, ఇప్పుడు నేను కనపడితే నా వల్ల కదా వాయింపు. ఎందుకంత షాక్ అవుతావు? నువ్వు వెళ్ళిపోతే పద్మావతిని ఏం చేయాలి? ఎవరో కొన్ని పెళ్లి చేసుకోవాలి కదా, అది మనోజ్ అయితేనే బాగుంటుంది. ఇక్కడున్న ఉపయోగం లేదు కదా. శ్రీనివాస్ అన్నయ్య, ప్రాబ్లమ్స్ ఎట్ ఎ టైం సాల్వ్ అవ్వవు, స్టెప్ బై స్టెప్ సాల్వ్ అవుతాయి. వీ హ్యావ్ టు వెయిట్. ఇంకా ఎంతకాలం శామ్? అదేంటి అంటారు? ఎస్, కళ్యాణ గడియ. ఆ టైం వచ్చే వరకు ఈ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. అర్థం చేసుకో అన్నయ్య. వైద్యో నారాయణో హరంటే ఏంటో అనుకున్నాను. అక్కడ వైద్యుడికి చదివింపులు చదివించొచ్చాను, ఇక్కడ నారాయణుడు దృశ్య రూపంలో ఇలా కరుణించేశాడు. ఈ దృశ్యాన్ని గాని సరిగా వాడుకుంటే నా సామిరంగా ఎదవది పెట్లు సొమ్ములేంటి లెక్క పెట్టలేక చేతులు కొంగర్లు పోవాలి. చెప్తా. నువ్వు ఇలా డల్ గా ఉంటే ఇంట్లో అందరికీ డౌట్ వస్తుంది. డౌట్ వస్తే మ్యాటర్ బయటపడుతుంది. దట్స్ టూ డేంజర్. సో బీ హ్యాపీ అండ్ బ్రేవ్. సో నైస్. కీప్ ఇట్ అప్. మోడీ నవాజ్ షరీఫ్ చేతులు కలిపినట్టు వీళ్ళిద్దరు చేతులు కలిపేశారేంటి? అసలు వీళ్ళిద్దరికి ఒప్పందం ఏంటి చెప్పమా? అసలు ఈ ద్వైపాక్షిక చర్చలేంటి? కొంప తీసి ఆణు ఒప్పందం కాదు కదా?